హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు రిషి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము ఈజీగా అయిపోయే ఒక చికెన్ కర్రీ రెసిపీని, అలాగే అంటే అసలు స్పైసెస్ ఏం లేకపోకుండా అన్నీ చిన్న చిన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయి ఒక కలర్ రైస్ రెసిపీని, రెండిట్లోనూ మసాలాలు ఎక్కువ ఉండవు, ఆ రెసిపీని షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నె పెట్టుకుందామండి, కడాయి పెట్టుకుందాము. కడాయిలో ఇక్కడ నేను 4 స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేసుకున్నాను. 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ అంతా నీట్గా నీళ్ళలో శుభ్రం చేసుకున్న తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇందులోకి చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకున్నాము ఇందులోకి. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇది కలర్ రైస్, వైట్ రైస్లోకి బాగుంటుంది, చపాతీ పూరీలోకి కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇందులోకి నేను రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. నేను ఎప్పుడు సాల్ట్ వేసుకున్నా కొంచెం తక్కువగానే వేస్తాను. తక్కువ అయినా పర్లేదు, ఎక్కువ కాకుండా ఉంటే మేలు కదా. కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకున్నాను. నాది స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఒకసారి అంతా ఇట్లా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ మీరేం నీళ్ళు యాడ్ చేయొద్దండి, చికెన్లోనే నీళ్ళు వస్తాయి. ఇక్కడ నేనే మర్చిపోయినాను, క్లిప్ కూడా కాదు ఇది, నేనే మర్చిపోయినాను. మనము చికెన్ వేసే కంటే ముందు ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకొని బాగా చిన్నగా చాప్ చేసి ఎర్రగడ్డలు వేసేయండి. ఫస్ట్ ఎర్రగడ్డలు వేగిన తర్వాత బాగా మళ్ళీ చికెన్ వేసుకోండి, బాగుంటుంది. నేను ఇక్కడ మర్చిపోయాను, మరి సపరేట్గా వేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 3.5 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. 3.5 స్పూన్ కారం పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. కొంచెం ధనియాల పొడి అంటే కారం పొడిలో సగం వేసుకుంటాం మనము. ఇప్పుడు 3.5 స్పూన్ కారం వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 2.5 స్పూన్ అట్లా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు కూడా గమనించండి. నేను ఇక్కడ ధనియాల పొడిలోకి చెక్క, లవంగాలు కూడా కొంతమంది ధనియాలతో పాటే ఆడించుకుంటారు. నేను అలా ఆడించుకోలేదు కాబట్టి నేను మళ్ళీ అవి సపరేట్గా యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఎర్రగడ్డలు కూడా ఫ్రై చేసుకొని బాగా మగ్గిన తర్వాత మళ్ళీ చికెన్లోకి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇంతసేపు మనము చికెన్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ మనం నీళ్ళు యాడ్ చేసే అవసరం లేదు. ఇప్పుడే అది బాగా అంటే చికెన్లో వచ్చే నీళ్ళతోనే బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇక్కడ చూస్తే నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇవి కూడా చికెన్లోకే వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్నాము. టమాటాలు వేసిన తర్వాత కూడా ఇంకా నీళ్ళు ఉడతాయి. టమాటాలు కూడా చికెన్తో పాటే మగ్గుతాయి బాగా. టమాటాలు వేయడం వల్ల గ్రేవీ అంటే బాగుంటుంది. ఇవి వేగేలోపు మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేక ఇక్కడ 10 జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తే మీకు గ్రేవీ అర్థమవుతుంది కదా. అప్పుడే దీన్నే మనం ఇప్పుడు చికెన్లోకి కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా అంటే చికెన్కి కేజీకి ఎంత పడుతుందో అంత మాత్రమే వేస్తున్నాను. నేను మిగతాది కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను. ఇదే నేను కలర్ రైస్లో కూడా యాడ్ చేస్తున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇదంతా ఒకసారి కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లోనే దాన్ని ఉడకనిద్దాము. ఇక్కడ కలర్ రైస్కి చూపిస్తున్నాను నేను. ఇప్పుడు కలర్ రైస్కి అన్నం వండుకునే డేక్షా పెట్టుకున్నాము ఒకటి. అందులో నేను ఇక్కడ 3 స్పూన్ల నూనె తీసుకున్నాను. ఇక్కడ బిర్యానీ దినుసులు ఏం వాడట్లేదు, నేను కొన్నే వాడుతున్నాను. చెక్క, లవంగా, యాలకులు వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇక్కడ 2 పచ్చిమిరపకాయలని చీల్చుకొని అట్లా వేసుకొని వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఎర్రగడ్డలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాము.
నేను ఇక్కడ ఇంకో విషయం ఏమంటే అండి, నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను పుదీనా వేసుకోలేదు. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ పుదీనా వేయట్లేదు, నా దగ్గర లేదని. నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొంచెము కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందాం, కాసేపు బాగా అంటే మగ్గించుకుందాము. ఇక్కడ చికెన్లోకి మనం ఇప్పుడే అండి, మీరు ఇక్కడ నేను క్లిప్స్ తీయలేదు, ఒక చిన్న గ్లాస్ మీడియం సైజ్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము చికెన్ని. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుందాము పీస్ మెత్తబడేంత వరకు. దీంట్లోకి ఇంకా ఏం వేయొద్దండి, అవసరం లేదు, ఉడికించుకుందాము. ఇక్కడ చూస్తే మనకి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా బాగా మెత్తబడినాయి. అంతా ఒకసారి నీట్గా కలుపుకుందాము. ఇందులోకి మనము చెప్తున్నాను కదండి ఇంతకుముందే, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పక్కన తీసి పెట్టుకున్నానని, అదే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అది కూడా వేసేసుకొని అంతా ఒకసారి నీట్గా కలుపుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. నేను చేసే రెసిపీలు మీరు ట్రై చేస్తున్నట్లయితే నాకు కింద మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ చేయండి, నేను వీడియోస్లలో మీకు క్లారిఫై చేస్తాను. ఇక్కడ నేను కొత్తిమీర కూడా రైస్లోకి వేస్తున్నాను, అలాగే చికెన్లో కూడా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒకసారి నీట్గా కలిసే విధంగా కలుపుతున్నాము. ఇక్కడ రైస్ కింద మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగంటే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎసురు పోసుకుందాం రైస్లోకి. నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను. 4 కప్పుల బియ్యానికి 8 కప్పుల నీళ్ళు పోసుకుంటాం కదా, నేను ఇక్కడ ఒక గ్లాస్ ఎక్కువ వేసుకున్నాను. నేను మామూలుగానే వాడతాను, అట్లా ఒక గ్లాస్ నీళ్ళు ఎక్కువ వేసుకుంటాను. నేను 9 గ్లాసులు నీళ్ళు పోసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడు మూత పెట్టేద్దాం దీన్ని. ఫ్లేమ్ పెంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ చికెన్ కూడా ఉడుకుతుంది కదా, ఒకసారి కలుపుకుందాం ఒకసారి అంతా నీట్గా. ఇక నేను రైస్ క్వాంటిటీ అంటే ఏ గ్లాస్తో తీసుకున్నానో కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఆ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను 4 కప్పులు. 9 కప్పుల దాకా నీళ్ళు తీసుకున్నాను. నేను 9 కప్పులు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నము. ఇక్కడ చూస్తే చికెన్ గ్రేవీ నాకు పర్ఫెక్ట్గా కుదిరింది, జ్యూసీగా బాగుంటుంది. నేను ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకున్నాము. ఇక్కడ చికెన్ అంతే అండి, ఈజీగా అయిపోతుంది. మనం దీంట్లోకి గరం మసాలా కానీ చికెన్ మసాలా కొబ్బరి అస్సలు వాడకుండా చికెన్ చేసినాం కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమి ఉండదు, తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, ఈజీగా బాగుంటుంది. ఇక్కడ బాగా ఎసురు కూడా చూడండి తెరులుతుంది కదా. ఇప్పుడు బియ్యం కడుక్కున్న తర్వాత నీట్గా 2 సార్లు బియ్యం శుభ్రం చేసుకొని ఇప్పుడు బియ్యాన్ని ఎసురులోకి వేసుకుందాము. ఎసురులోకి వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టించుకొని 5 నిమిషాలు ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే ఒక 15 నిమిషాలకి అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నం కూడా బాగా పొడిగా వస్తుంది, ముద్దగా రాకుండా బాగా పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. నేను ఇక్కడ ఇంకా కాసేపు అంటే ఒక 5 నిమిషాలు ఉండిద్దామని తర్వాత నేను ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఇక్కడ చూడండి మీరు కూడా రైస్ పొడిగా వచ్చింది, ముద్దగా రాకుండా. లైట్ మసాలాతో ఈజీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉండదు తినడానికి కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక క్లిప్ మిస్ అయింది, అంటే నేను కలిపేటప్పుడు వీడియో ఆన్లో ఉందనుకున్నాను కానీ ఆన్లో లేదు. ఇక్కడ పీస్ కూడా చూస్తే జ్యూసీగా బాగా ఉడికింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరిందండి, అసలు సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.